హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అయితే మనకి రీసెంట్గా అయితే రిలీజ్ కావడం జరిగింది. మన ఏపీలో ఉండే 26 జిల్లాల వాళ్ళు అర్హులే అనమాట. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు అయితే ఉంది. శాలరీస్ కూడా మనకి 32,000 అయితే మనకి శాలరీస్ ఉంటాయి. మనకి అర్హత ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి సిలబస్ మిగతా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ ఎండ్ వరకు అయితే ఈ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఎవరో కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే మనకి జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ అయితే మనకి చేస్తున్నారనమాట. ఒక జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి అయితే మనకి పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పోస్టులకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రతి ఒక్కరు యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అయితే మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఆల్రెడీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. మనకి 12th January 2024 ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 1st వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే అప్లై చేసుకోవాలి. మనకి పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసి మనకి 31st January వరకు 6 PM వరకు అయితే ఉందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన మనకి 20 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయని చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి 20 ఉండగా ఓసీ వాళ్ళకి వచ్చేసి 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఏ వాళ్ళకి 2, బీసీబీ వాళ్ళకి అయితే 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. బీసీడీ వాళ్ళకి అయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి. బీసీఈ వాళ్ళకి 1 అయితే వేకెంటీ ఉంది. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. మనకి ఎస్సీ వాళ్ళకైతే 3 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి 20 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ యొక్క శాలరీస్ ఎలా ఉంటాయి అంటే మనకి స్టార్టింగే 25,000 నుంచి 80,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. చాలా రకాల మనకి అలవెన్సెస్తో పాటు మనకి ఒక 32,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దాన్ని అన్నీ కలుపుకుంటే మనకి 32,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయని ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. 1/7/2024 లోపల మనకి 18 నుంచి 42 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎవరే కానీ మిస్ చేసుకోకండి, మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు ఎంత అని చూసుకున్నట్లయితే ఇక్కడే ఇచ్చారు చూడండి. మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి చాలా వరకు అయితే ఉంది. ఓకేనా. కానీ మీకు ఈ యొక్క పోస్టుల్లో మనకి వస్తుంది జాబ్ అని కన్ఫామ్గా అనుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 750 అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 1,500 అయితే పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆన్లైన్ విధానం ద్వారా అయితే మనం పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఏ విభాగంలో డిగ్రీ చేసిన యొక్క పోస్టులకి మనకి డిగ్రీ ఉంటే చాలు, మనకి ఓన్లీ డిగ్రీ ఉంటే చాలు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. బీటెక్ చేసిన, బీఫార్మసీ చేసిన యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ. ఓకేనా. ఎనీ డిగ్రీ
మనకి హౌ టు అప్లై అనేది కూడా ఇచ్చారు. మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి. ఒక నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకైతే అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి 3 స్టెప్లు అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి అక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఒక టెస్ట్ అయితే పెడతారు. స్క్రీనింగ్ టెస్ట్ అయితే పెడతారనమాట. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించి మనకి సిలబస్ చూసుకున్నట్లయితే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చూసుకున్నట్లయితే జనరల్ స్టడీ, మెంటల్ ఎబిలిటీ నుంచి అయితే 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 150 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 అయితే మనకి మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తారు. ఓకేనా. మళ్ళీ మనకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మనకి మెయిన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి అలాగే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మనకి డిగ్రీ లెవెల్లో అయితే క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మెయిన్ ఎగ్జామ్ సంబంధించి మనకి ఒక సిలబస్ చూసుకున్నట్లయితే మనకి పేపర్ 1, పేపర్ 2 విధానంలో అయితే ఉంటుంది అనమాట. పేపర్ 1 సంబంధించి అయితే మనకి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కంట్రోల్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అడుగుతారు. మనకి జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే మనకి ఇక క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 మినిట్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 150 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీ నుంచి అలాగే సోషల్ అండ్ టెక్నాలజీ నుంచి 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 మినిట్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి 300 మార్క్స్కి అయితే ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్. ఒక మెయిన్ ఎగ్జామ్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక సిలబస్ ఫర్ ది స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మనకి ఏ ఒక్క టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇచ్చారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇండియన్ హిస్టరీ నుంచి అయితే 30 మార్క్స్కి అయితే ఉంటుంది. సిలబస్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. జియోగ్రఫీ నుంచి అయితే మనకి 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సెక్రటరీ నుంచి అయితే మనకి 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. కరెంట్ అఫైర్ నుంచి 30 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. మెంటల్ ఎబిలిటీ నుంచి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన పేపర్ 1 సెక్షన్ ఏకి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సోషల్ అండ్ యొక్క కంట్రోల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 75 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బికి సంబంధించిన ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే మనకి 75 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. పేపర్ 2 విధానంలో సెక్షన్ ఏ దాంట్లో వచ్చేసి ఇండియన్ అండ్ ఏపీ ఎకనామీ నుంచి అయితే 75 మార్క్స్కి అయితే ఉంటుంది. సిలబస్ కూడా ఎక్కడైతే ఇచ్చారో మనకి సెక్షన్ బికి సంబంధించి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అయితే 75 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు, చూసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై చేసుకోండి. ఎవరికైనా మిస్ చేసుకోకండి. ఓకేనా. మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎవరే కానీ మిస్ చేసుకోకుండా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్ ఛానల్ అయితే మీరు జాయిన్ అయినట్లయితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అన్నమాట. ఓకేనా. అందులో అయితే జాయిన్ అవ్వండి. ఓకే. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్పింగ్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.